ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. దీంతో 152 ఓట్ల ఆధిక్యంతో సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. 2030 వరకు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా కొనసాగనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలు, బీజేపీ సీనియర్ నేతలు, అలాగే కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైస్ ప్రెసిడెంట్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది ఈ రోజు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు? భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్లతో ఘన విజయం సాధించిన పి సుదర్శన్ రెడ్డి ఈరోజు ఉపరాష్ట్రపతిగా 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం అనేది జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. మరొక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కూడా అబ్దుల్ నజీర్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులను కూడా, అంటే విపక్ష పార్టీలు, ఇండియా కూటమికి సంబంధించి కూడా మరికొంతమందికి ఆహ్వానాలు అందినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఆయా కూటములు పోటీలో నిలిపాయి. దానిలో భాగంగా ఇటీవల ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 452 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిపి రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. థాంక్యూ శివ.